ఆయన చూసుకుంటా అన్నాడు కదా ఆయన పిల్లలు. ఏంటి ఆయన చూసుకుంటాడమ్మా? నువ్వు అలా పోయేదాని అయితే డ్రైవర్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏదో చేసేప్పుడు నువ్వు సెటిల్మెంట్ చేసుకోవాలి. అలా నీకు ఇష్టం వచ్చినప్పుడు ఎలా పోతావు నువ్వు? ఇస్తాను మేడం, తీసుకోమను. అంత కొవ్వెక్కిపోయి ఉన్నారు వెళ్ళిపోవడానికి. అలాంటప్పుడు ఎందుకంటాను ఇలా పనిచాడు? ఇంకా నేను చెప్పాలంటే నీ భర్త దేవుళ్ళు అంటాడు, నువ్వు ఇంకా మళ్ళీ రమ్మని అడుగుతున్నాడు. ఇలాంటి దొరుకుతాడా నీకు? నువ్వు ఇతర అబ్బాయి జీవితం కూడా నాశనం చేస్తున్నావు. ఆ అబ్బాయి మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ పిల్లడు చదువుకుంటున్నాడా, జాబ్ చేస్తాడా? జాబ్ చేస్తాడు. మరి జాబ్ చేసేవాడు ఆ జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు? తప్పు కదా? నేనే నాశనం చేయట్లే, జీవితాన్ని చక్కదిద్దుకో. నీ కోరికల కోసం వెళ్ళిపోతున్నామ్మా. నీకు వయసు అయిపోయిన తర్వాత నీకు ఎవరి దిక్కు? రేపు పొద్దునాడు వదిలేసి వెళ్ళిపోతాడు, అప్పుడు ఎవరి దిక్కు అవుతారు నీకు? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఎందుకు వదిలిపెట్టిపోతాడు? పెళ్లి ఎలా చేసుకుంటావమ్మా? నువ్వు భర్త బిడ్డలు ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటావు? నీకు ఏం రైట్స్ ఉన్నాయి? నీ భర్తకి నువ్వు డ్రైవర్స్ ఇచ్చావని పెళ్లి చేసుకోవడానికి? అది ఎంత నేరమో తెలుసా? నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా?